రక్తంలో తగ్గిపోతే కనుక ప్రతి సెల్ కూడా ఫంక్షనింగ్ అంటూ స్లో అవుతుంది. దాన్ని వర్క్ చేసే కెపాసిటీ తగ్గుతూ వస్తుంది. సో ఈ హార్మోన్ అంటూ లోపం క్రియేట్ అయినందుకు ఆ హార్మోన్ లోపాన్ని పూర్తి చేయడానికి మనం అదే హార్మోన్ని ట్యాబ్లెట్ రూపంలో బయట నుంచి ఇస్తూ ఉంటాం. అదే మనం కామన్గా వాడేది థైరాయిడ్ ట్యాబ్లెట్స్. దాంట్లో ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఎంతో డిఫరెంట్ డోసేజెస్లో మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. 12.5 నుంచి 150 డోస్ వరకు కూడా మనకి మార్కెట్లో డోసెస్ ఉన్నాయి. అయితే ఈ ట్యాబ్లెట్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇలాంటి థైరాయిడ్ ట్యాబ్లెట్ మొదలుపెట్టినప్పుడు ఈ ట్యాబ్లెట్ ఎప్పుడైనా కూడా పడగడపనే అంటే పొద్దున్న లేవంగానే ఫస్ట్ ట్యాబ్లెటే వేయాలి. ట్యాబ్లెట్ వేసిన తర్వాత కనీసం అరగంట నుంచి 45 నిమిషాల వరకు వేరే పదార్థాలు ఏవి స్టార్ట్ చేయకూడదు, వాటర్ తప్పించి. ఈ గ్యాప్ మెయింటైన్ చేయడం ద్వారా ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ కరెక్ట్గా పనిచేస్తున్న దానికి మనము హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాం. కొంతమంది ఏం చేస్తారంటే ట్యాబ్లెట్తో పాటు వేరే అసిడిటీ ట్యాబ్లెట్స్ కానీ వేరే పొద్దున్న టైంలో వేసుకునే బీపీ ట్యాబ్లెట్స్ లాంటివి కూడా కంబైన్ చేసేసి వేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు వేరే ఏ ట్యాబ్లెట్స్ కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసిన గంటన్నర టైం లోపల వేయకండి.